బాగుందండి, చాలా బాగుంది. అసలు వన్ మ్యాన్ షో మూవీ మొత్తం ఆయనే కవర్ చేశారు, చాలా బాగుంది. బాగుందండి, వెరీ న్యూ లుక్, వెరీ నైస్, బాగుంది. కంపల్సరీ వస్తుంది, రావాలి కూడా. అలా చేశారు మూవీ, చాలా బాగుంది, వెరీ నైస్. పక్కా బ్రేక్ అవ్వాలి, అందుకే కదా ఇంతగానం చేశారు. ప్లీజ్ బాగుంది, చాలా బాగా చేశారు, ఆమె కూడా చాలా బాగా చేశారు. మూవీ హైలైట్ పోయి సుకుమార్ మాకు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి పడేసాడు. ఇక ఇంతకంటే పార్ట్ 3 ఉంది. ఇచ్చాడు, ఇంటి వచ్చాడు. అరే ఏం జరుగుతుంది ఇక్కడ, మరి ఇట్లా కూడా తీయొచ్చు ఆ మూవీ అన్న కాన్సెప్ట్. నిజంగా ఇంకోటి ఆ క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్ వచ్చేసి ఆయన కూడా చాలా బాగా చేసిండు, ఫైర్ అసలు. సో ఓవరాల్గా మూవీస్ టూ గుడ్. నేనేమో కానీ మా వాడు చెప్తాడు పుష్ప అంటే ఫైర్, వైల్డ్ ఫైర్. అది టాక్ చూసినారా, పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని చెప్పేసి. మేనరిజం చూపి. వీడు మార్నింగ్ 5 o'clock సీరియస్ చెప్తున్నా. పుష్ప ఏదన్నా పార్ట్స్ ఇస్తుంటారు కదా. ఇప్పుడు బాహుబలి పార్ట్ 2 అయిపోయేసరికి ఏమనిపించింది, అరే మళ్ళీ 3 ఉంటుందేమో, బోరింగ్ ఉంటుందేమో అనిపిస్తుంది కదా. పుష్ప అట్లా లేదు, ఇంకా పార్ట్ 3 అని పెట్టినాక తీయొచ్చు. ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ జస్టిఫైడ్ కాలేదు ఇంకా మూవీలో, ఇంకా క్యారెక్టర్స్ వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది, పుష్ప 1లో మన క్లైమాక్స్ ఎట్లుండేనో పుష్ప 2లో కూడా క్లైమాక్స్ అట్లా ఉంది. పుష్ప 3 ఎక్స్పెక్టెడ్, దీనికన్నా మంచి హింట్ ఏం లేదు. బట్ మేనరిజం ఒకటి చేంజ్ అయింది. అప్పుడు ఇట్లా, ఇప్పుడు 2 hands ఫైట్ సీన్స్ చెప్తున్నా కదా బ్రో. సుకుమార్ ఫైట్ సీన్స్ ఇట్లా తీసిండు. ఒక్కొక్కసారి నాకు బోయపాటి కూడా, బోయపాటి సుకుమార్ కలిసి తీసిరా అన్నట్టు అనిపించింది. అంటే ఫైట్ సీన్స్ టికెట్ వర్త్, కానీ మరి ఇంత టూ మచ్ టికెట్స్ పెడితే ఇది వర్త్ కాదండి, సీరియస్ చెప్తున్నా. అండ్ బాహుబలి ఇక రికార్డ్స్ బ్రేక్ అంటే నేను ఒకటి చెప్పాలా, బాహుబలి టైంలో ఆ టికెట్ రేట్ అది వేరు, ఈ టికెట్ రేట్ ఇది చాలా కాస్ట్లీ టికెట్. సో ఇది మనం కలెక్షన్స్ గురించి మాట్లాడుకునేది కాదు. బట్ నేనైతే ఒకటి చెప్తున్నా, ఇండస్ట్రీకి మళ్ళీ ఇంకొక పెద్ద గిఫ్ట్ ఇది, ఒక మైల్ స్టోన్, ఒక పోకిరి మంచి. ఆల్రెడీ పుష్పకి ఆస్కర్ లాంటిది అంటే చెప్పలేమమ్మా, పంపిస్తే మాత్రం నో డౌట్. అల్లు అర్జున్ క్యారెక్టర్ కాదు కానీ క్యారెక్టర్ని మొత్తం కూర్చుండిపోయింది అల్లు అర్జున్. ఆ మేనరిజం చూస్తుంటే సీరియస్ చెప్తున్నా, స్టోరీ వీక్ లేదు. అసలు ఎవరు చెప్పినారో రాంగ్ ఇన్ఫర్మేషన్. స్టోరీ వీక్ లేదు, లాగ్ లేదు, ఏం లేదు. కొంచెం మైక్ కొంచెం దూరం నోట్లో ఏది. ఇక దానికి మనమేం చెప్పలేమమ్మా. నేనేమన్నా డిస్ట్రిబ్యూటర్ అన్నా కానీ యాజ్ ఎ ఆడియన్స్ నేనేమనుకుంటున్నా అంటే, సినిమా బాగుందని వాళ్ళకి ముందే తెలుసు. సో వాళ్ళు ఒక దాంతో అరే సినిమా ఎట్లానో హిట్, కలెక్షన్స్ వస్తాయి, ఎవడన్నా మార్కెట్ చూసుకుంటారు. అంత కష్టపడి చేస్తున్నప్పుడు మార్కెట్ చూసుకుంటారు కదా. సో వాళ్ళ దాంట్లో వాళ్ళు కరెక్ట్ ఉన్నారు.